హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మనం దుదంక తెలుగు మూవీస్కు స్వాగతం. ఈరోజు మనం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా గురించి తెలుసుకుందామండి. ఈ సినిమా ఖచ్చితంగా మనం మన ఇంట్లో అందరూ కూర్చొని అమ్మ, నాన్న, కొడుకు, అమ్మమ్మ, నాయనమ్మ, ప్రతి ఒక్కరు మనము కూర్చొని చూడవలసిన సినిమా అండి. ఈ కాలం లోపల శతమానం భవతి. హీరో మన శర్వానంద్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజు, జయసుధ చాలా చక్కగా నటించడం జరిగిందండి. ఈ కాలంలో బంధాలు ఎట్లున్నాయంటే మన కనీసం మన పిల్లలకు బాగా డబ్బులు పెట్టి మంచి చదివిస్తాము. జాబ్ వచ్చిన తర్వాత మంచిగా సెటిల్ అయ్యి ఇక్కడ అమెరికా ఎక్కడికి వెళ్ళిపోతారు. బట్ తల్లిదండ్రులకు చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉందండి. అట్లా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మర్చిపోవద్దు. మెయిన్ తల్లిదండ్రులు మర్చిపోకుండా ఉండాలండి. అలాంటి సినిమా ఇది. మనం ఎక్కడ ఎంత సంపాదించినా మనం తల్లిదండ్రులకు మన సొంతంగా మన చేతులతోటి ఒక 2 బుక్కలు అన్నం పెడితే అదే వాళ్ళకు సంతృప్తి అండి ముసలితనానికి. సో ఈ సినిమా కాన్సెప్ట్ మీద తీయడం జరిగిందండి. మన హీరో ప్రకాష్ రాజ్కు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. మన ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉంటారండి. మంచి సెటిల్ అయ్యి ఇది ముగ్గురు కూడా అమెరికాలో ఉంటారన్నమాట. అమెరికాలో ఉంటారు. అయితే మన జయసుధ, ప్రకాష్ రాజు ఒక ఊర్లో ఉండి మంచి రిచెస్ట్ ఫ్యామిలీ ఉంటారు. బట్ కొడుకులు అనేవాళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట. వాళ్ళు రాక 10 years అవుతుంది. జయసుధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏ పండుగ కూడా రారు వీళ్ళు. పిలిపి అంటే ప్రకాష్ రావు అంటాడు, నేను పిలవడానికి చుట్టాలు కాదు, మన పిల్లలు, వాళ్ళు రావాలి. చుట్టాలు పిలుస్తారు కానీ పిల్లలు పిలుస్తారా, వాళ్ళు రావాలి అంటాడనమాట. కరెక్ట్ కదా అనేది కూడా అతను. సో ఇప్పుడు జయసుధ జర మొండికేసి, నేను పిల్లల దగ్గర వెళ్తాను, నేను లేకపోతే వాళ్ళకన్నా ఖచ్చితంగా లేదు నేను పిల్లల దగ్గర వెళ్ళిపోతానంటే ప్రకాష్ రాజు 10 సార్లు ఫోన్ చేసినా, 10 సంవత్సరాల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, రావట్లేదు, ఏం చేయాలి చెప్పంటే, నాకేం తెలియదు, నువ్వేం చేస్తావో అది చెయ్యి, ఖచ్చితంగా వాళ్ళని రావాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, సంక్రాంతి ఖచ్చితంగా రావాలని పట్టుబడుతుంది అన్నమాట. సో అంతలోపల ఇక మన ప్రకాష్ రావు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఫోన్ చేస్తారు రారని తెలిసి వీళ్ళకు మెయిల్ పెడతారు అన్నమాట. ముగ్గురు పిల్లలకు, ఒక బిడ్డకి, ఇద్దరు కొడుకులకు మెయిల్ పెట్టి, మేము ఇద్దరం డైవర్స్ తీసుకుంటాం, వి వాంట్ టు డైవర్స్ విత్ మై వైఫ్ అంటే ఈ వయసులో డైవర్స్ మెయిల్ పెడతాడనమాట. ముగ్గురు పిల్లలకు, అమెరికాలో ఉన్న ముగ్గురు పిల్లలు మెయిల్ పెడతాడు. అది చూసి షాక్ అయ్యి మనోడు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏంది ఈ వయసులో డైవర్స్ తీసుకుంటారు వీళ్ళు అని. తర్వాత ఇంద్రజ కూడా, వాళ్ళ బిడ్డ కూడా తెలుస్తుంది. అంతలోపల ఊర్లో జరిగే ఈ మన శర్వానంద్ ఎంటర్ అవుతాడు. శర్వానంద్ తాత అన్నమాట ఇతను. వీళ్ళిద్దరు మేనత్తలు, మామూలు ఇద్దరు. మొత్తంగా ఈ ఖచ్చితంగా వీళ్ళు డైవర్స్ తీసుకుంటారని తెలియకుండానే మెయిల్ పెడుతున్నాడు అందరికీ. ఇక సరే వస్తున్నామని కబురు పంపుతారన్నమాట. ఈ శర్వానంద్ పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్ హీరోని ఇది ఇంద్రజ బిడ్డ ఉంటుంది, ఇద్దరు అన్న కొడుకులు, బిడ్డ కూడా వస్తారు. వచ్చినప్పుడు ఈ పాట ఉంటుందండి, సూపర్ పాట ఉంటుంది. ఇంద్రజ చిన్నప్పుడు జ్ఞాపకాలు అక్కడక్కడ ఏం జరిగినాయి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నెంబర్ వేసుకుంటూ వస్తారన్నమాట. మొత్తానికి అయితే వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారన్నమాట. ఇద్దరు కొడుకులు, వాళ్ళ పిల్లలు, ఇంద్రజ అందరూ వస్తారన్నమాట. వచ్చిన తర్వాత పల్లెటూరు వాతావరణము చాలా చక్కగా చూపించడం జరిగిందండి. ఇక్కడ అమెరికా లోపల అంటే ఫారిన్లో ఇంత ఫ్రీ కల్చర్ ఉండదు కదా. మన దిల్రాజు గారు నిర్మాత వివరించడం జరిగింది. ఆ పల్లెటూరు యొక్క అందాలు, హీరోని యొక్క అందాలు చందాలు చాలా చక్కగా చూపించడం జరిగింది. కానీ మేము వచ్చిన కాన్సెప్ట్ ఏంది అని ఇద్దరు కొడుకులు అమ్మ నాన్న ఈ వయసులో డైవర్స్ తీసుకోవడం ఏంది అనేది కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుందండి. కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటుంది. ఇతని యొక్క ప్రవర్తన, శర్వానంద్ యొక్క ప్రవర్తన, వాళ్ళ తాతను ఇద్దరు కొడుకులతో కలిపే విధానము, ఇద్దరు కొడుకులు బిడ్డను కలిపే విధానము చూసి హీరోని ప్రేమలో పడిపోతుంది. హీరోని ప్రేమలో పడిపోయిన తర్వాత ఒకసారి వీళ్ళంతా గుడికి వెళ్తారన్నమాట. వాళ్ళ గోత్రాలు అంటే తెలివి. బట్ హీరో తన గోత్రాలు, ప్రతి ఒక్కరు గోత్రాలు, ఇద్దరు మామూలు అత్తాలు, పిల్లల గోత్రాలు అన్నీ కూడా చెప్తాడు. అందరు షాక్ అయిపోతారు అన్నమాట. ఈ అనుపమ హీరోయిన్ మన తెలియకుండానే అతని ప్రేమలో పడిపోతుంది. బట్ ఇక ఇక్కడ ఇంకో సీన్ ఏంటంటే, మనకు ఊర్లో చిన్న జ్ఞాపకాలు చాలా ఉంటాయి. వీళ్ళ బాబాయ్ ఇలా ప్రకాశం కొడుకు 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది.
అమ్మాయితో మాట్లాడితే బాగుండే అని ఒక మాటలో మాట తీసే వరకు శర్వానంద్ అమ్మాయిని తీసుకొని వచ్చి మాట్లాడిపిస్తారన్నమాట. అలాంటి అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ మనం అచ్చంగా పల్లెటూరులో ఏ విధంగా ఉంటామో ఏం లేదో అనే విషయం కూడా ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతాయండి. అమ్మ నాన్న ఏ విధంగా చూసుకోవాలి, మన బావల పట్ల, అక్కల పట్ల, చెల్లెల పట్ల ఏ విధంగా ప్రేమగా ఉండాలనే విషయం అన్నీ తెలుస్తుంది. ఇది ఫ్యామిలీ అంతే చాలా 10 ఏళ్ళ తర్వాత అంత ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అమ్మ, ఇద్దరు కొడుకులు, వాళ్ళ మనమలు, మనమరాళ్ళు అందరూ కలిసి ఉండే సినిమా అండి ఇది. లాస్ట్కు అంటే ఇంద్రజ ఈ సినిమా లోపల ఇంద్రజ ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. వాళ్ళ అన్నకు నచ్చది. బట్ వేరేవాడు వచ్చి వాళ్ళ బావకు హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళ తమ్ముడే వచ్చి ఏంది నా బావని ఇట్లా కొడతావను అని సీరియస్ అవుతాడు. అప్పుడు ఇంద్రజ మాట్లాడుతుంది, ఏంది నువ్వు కూడా సీరియస్ అన్నా అంటే మన ఇద్దరి మధ్య ఎంతో గొడవ ఉండొచ్చు కానీ బయట కూడా మన మధ్యలో వస్తూ ఉంటాడా చెప్పు, నువ్వు ఎంత నా తోడుబట్టిన దాని అని ఇట్లా బంధాలు కలుపుతాడు అనమాట. ఇందులో అత్తరణి దారేది అనేది ఒక డైలాగ్స్ ఆ పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ మొత్తానికైతే మనకు శర్వానంద్ హీరోని ప్రేమించిన విషయము వాళ్ళ అమ్మకి తెలిసిపోతుంది. బట్ శర్వానంద్ అంటాడు, ఏంది నా గురించి ఇట్లా ఆలోచించడం లేదమ్మా, లేదు అత్త, అంత నేను పెళ్లి చేసుకోవడం ఏంది, ఆమెను ప్రేమించడం ఏంది అంటాడన్నమాట. బట్ నువ్వు ప్రేమించకుండా ఆమె చిన్నపిల్ల ఏ విషయానికైనా అట్రాక్షన్ అయిపోతుంది, నువ్వు చెప్పు అవసరం లేదంటే సరే అమ్మ అని, సరే అత్త అని చెప్తాడనమాట. సో మొత్తానికైతే ఈ సినిమా లోపల లాస్ట్కు హీరో ఇద్దరిని కలిపే విధానము లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనేవి చాలా చాలా బాగుంటుందండి. సో మనం ఎంత దూరం ఉన్నా, ఎన్ని సప్త సముద్రాలు దాటినా, 7 ఖండాలు దాటిన 7 సప్త సముద్రాలు దాటి 7 ఖండాల్లో అడుగుపెట్టిన మన అమ్మ నాన్నల్ని, అక్క చెల్లెల్ని, ఫ్యామిలీని ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే మనం నమ్ముతాము కానీ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బంధం ఏదంటే రక్త బంధమే. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బంధం ఉంది అంటే ఏదైనా రక్త బంధమే. ఆ రక్త బంధానికి మించిన బంధం ఏది లేదు. అంటే అమ్మ నాన్న అయినా సరే, అక్క చెల్లెళ్ళు, బావమరుదులు, బావను కానీ, తర్వాత ఈ తాత మనమళ్ళు కానీ, ఇవన్నీ కూడా రక్త బంధాలు. రక్త బంధం కంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదు. ఫ్రెండ్షిప్ కూడా గొప్పది, అంటే దేని విలువ దానికే ఉంటుంది. సో ఇలా పండుగకు మనం కనీసం ఎవరు మర్యాద వాళ్ళని కాపాడుకుంటూ మన జీవితాన్ని గడపడమే మన జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ఈ పల్లెటూరు అచ్చమైన పల్లెటూరు వాతావరణము. ఖచ్చితంగా సినిమా చూడండి, ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.